నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. తెలంగాణలో బనకచెర్ల ప్రాజెక్టుపై రచ్చ కొనసాగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబుతో మిలాఖత్ అయి బనకచెర్లపై సంతకం చేశారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మండిపడింది. గురువుకు శిష్యుడు వంతపాడి తెలంగాణకు నయవంచన చేశారని ఫైర్ అయ్యారు, మండిపడ్డారు కూడా. కాగా నీటి వాటాల్లో ద్రోహం చేసింది కేసీఆర్ అంటే కాంగ్రెస్ మాత్రం కౌంటర్ అటాక్ కు దిగింది. ఇదే అంశంపై వాళ్ళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. దీనికి సంబంధించి వాళ్ళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి సతీష్ మాదిగ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కర్ణి అరవింద్ గారు, మరికొంతమంది కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. గుడ్ మార్నింగ్ అండి. సతీష్ గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. సో ఏదైతే రెండు రాష్ట్రాల సీఎంలు ఎట్టకేళ్లకు నీటి పంచాయతీలకు సంబంధించి మాట్లాడడం అయితే జరిగింది. దానికి సంబంధించి నిన్న మనం డిస్కస్ కూడా చేసుకోవడం జరిగింది. ఏంటి అసలు బనకచెర్ల ప్రస్తావనే రాలేదు, దాని గురించి ఇంకా అలాంటప్పుడు ఎందుకు మాట్లాడాలి అని చెప్పేసి, ఎందుకు అడగాలి అనే క్వశ్చన్స్ కూడా రైజ్ చేశారు. కానీ అటు ఏదైతే హంద్రివకు వెళ్ళినప్పుడు చంద్రబాబు ఏమో బనకచెర్ల కట్టి తీరుతాము, ఇది ఏపీకి గేమ్ చేంజర్ అని చెప్పేసి ఆయన కమెంట్స్. ఏంటి ఏమనుకోవచ్చు, ఎవరు నిజం చెప్తున్నారు? మీరు ఇక్కడనేమో అసలు టాపికే రాలేదు, దాని గురించి చర్చల్లోనే రాలేదని అంటే అక్కడనేమో ఆయన గేమ్ చేంజర్ బనకచెర్ల కడతామంటున్నారు. ఏంటి? జీతేలి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఇప్పుడు ముఖ్యంగా మేడం, ఇప్పుడు అంశం ఏంటంటే వర్డ్ పట్టుకుని అర్థాన్ని నానా అర్థాలను తీసుకోవడానికి ఆస్కారాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడిన మాట ఏంటంటే బనకచెర్ల కడతామని చెప్పేసి ఆ మీటింగ్ లో ఎవరని లేదు అంటే మేము దానికి సమాధానం చెప్తాము అంటే ఆ యొక్క క్వశ్చనే రాలేదు అక్కడంటే అర్థం ఏంటంటే అక్కడ జరిగిన చర్చ అసలు వాస్తవానికి ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో ఏదైతే సమావేశం జరిగిందో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఎందుకు పిలిచారు, అడిగి అధికారులను ఎందుకు పిలిచారు, కృష్ణానది బేసిన్, అదే రకంగా గోదావరి నది బేసిన్ లో నీటి వాటాలు, మరి ప్రాజెక్టులు, ఈ తగాదాలు, వీటి పరిష్కారాలు అనే అంశం పైన ఒక సమావేశం జరిగింది. దాంట్లో బనకచెర్ల ఉంటది, ఇంకోటి ఉంటుంది. కానీ అక్కడ చర్చ ఏపీ వాళ్ళు మేము బనకచెర్ల కడతాము అని చెప్పేసి అంటే అట్టట కడతావు, కట్టనీయం అని చెప్పేసి అని మనం చెప్పడానికి వస్తుంది. కానీ అక్కడ కడతామని కాదు చర్చ. అక్కడ బనకచెర్ల కానీ లేకపోతే కృష్ణానది, గోదావరి వీటన్నిటి విషయంలో ఒక చర్చ నడిచింది. ఏమని, ఇప్పుడు అసలుకు క్యాచ్మెంట్ ఏరియా ఎంత, గోదావరి క్యాచ్మెంట్ ఏరియా ఎంత, ఈ కృష్ణానది క్యాచ్మెంట్ ఏరియా ఎంత, మన కృష్ణానదిలో తెలంగాణ వాటా ఎంత, వీటన్నిటిని కూడా పరిష్కారం చేయడం కోసం, జల వివాదాలను పరిష్కారం చేసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అధికారులను పిలిపించేసి ఒక చర్చ జరిగింది. అయితే అక్కడ వాళ్ళు ఏం చేశారు, ఒక కమిటీ వేస్తామని చెప్పేసి అని తీర్మానం చేయడం జరిగింది. అయితే కమిటీకి ఎవరైనా ఒప్పుకుంటారు, కానీ ఆ కమిటీ అనేది గోదావరి నీళ్ళు తీసుకుపోయి బనకచెర్లకు, రాయలసీమ ప్రాంతానికి అప్పచెప్తున్నామని చెప్పేసిన కమిటీ కాదు కదా, అది పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కమిటీ. దాని ఇప్పుడు హరీష్ రావు టీఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడతారు, అయిపోయి మొత్తం అయిపోయింది, ఇక సంతకం పెట్టేస్తాడు, ఇక కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి అనుకూలంగా ఉంది, చంద్రబాబు నాయుడు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాడు, వాళ్ళ శిష్యుడు చంద్రబాబు మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పేసి అని వీళ్ళు కరోనా బచ్చాలు తింటున్నారు. వీళ్ళంతా ఇప్పుడు వీళ్ళు ఎట్లుందంటే పరిస్థితి, కమిటీ వేసారు, దేని కొరకు కమిటీ వేసారు, సతీష్ గారు అసలు టాపిక్ వచ్చేసి బనకచెర్ల గురించి, వాళ్ళు ఏదైతే ఏపీ బనకచెర్ల గురించి చర్చ ప్రధాన అజెండా పెడతామంటే మేము దాని గురించి కాదు, మిగిలిన 13 అంశాలు మీరు చేర్చడం జరిగింది, వాటి గురించి చర్చిస్తామంటేనే వస్తామని చెప్పి అన్నారు. బనకచెర్ల గురించి అయితే అసలు చర్చకు వెళ్లాల్సిన అవసరమే లేదంటూ కూడా క్లియర్ గా చెప్పారు. మళ్ళీ చర్చకు ఎందుకు వెళ్లారంటే కూడా అసలు ఆ టాపిక్ రాలేదన్నారు. సీఎం వచ్చేసి ఈ మాట అంటున్నారు, మీరు కూడా టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. లేదు అక్కడ విన్నాడు, ఒకటి గమనించండి మీరు. కేంద్ర ప్రభుత్వం చెప్పిన దాన్నే కానీ ఇంకోటి మేము చెప్తున్న దాన్నే కానీ అదే రకంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించుకున్న నాయకులు చెప్తున్న విషయాన్ని గమనించిన అక్కడ ఏమన్నారు, అసలు ఆ సమావేశం ఏంది, జల వివాదాలను పరిష్కారం చేసుకోవడానికి సమావేశం. అది ఆ సమావేశంలో ఏం చేశారు, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమిస్తాం దీనికి అని చెప్పారు. ఇంకోటి గోదావరి మీద ఎన్ని ప్రాజెక్టులు కట్టాలి, ఎంత మిగులు జలాలు ఉంటాయి, ఎంత వరద జలాలు ఉంటాయి, అదే రకంగా కృష్ణానది పరిస్థితి 811 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు దాంట్లో తెలంగాణ వాటా 69% క్యాచ్మెంట్ ఏరియా ఉంటుంది తెలంగాణ. మళ్ళీ దానికి తగ్గట్టుగా మనకు 500 చిల్లర టీఎంసీలు మనకు రావాలి. కానీ ఇదే కేసీఆర్ గతంలో 2017లో పోయి మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 299 టీఎంసీలు ఒప్పుకొని ఆడ సంతకం పెట్టేసి వచ్చిన దౌర్భాగ్యమైన పరిస్థితి గత ప్రభుత్వం చేసింది. ఇప్పుడు మనకు నీటి కేటాయింపులు కావాలి, అదే రకంగా మిగులు జలాలు ఎంత, మన ప్రాజెక్టుల నిర్మాణం ఏంది,
ఈ యొక్క పంచాయతీని పూర్తిగా వరుసగొట్టాలనే ఉద్దేశంతోనే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదే రకంగా కేంద్ర ప్రభుత్వము, ఆంధ్ర ప్రాంతము వీటిలో ఇక్కడ పేచీ లేదండి. మీరేమో పేచీ లేదే అంటున్నారు. అదే పేచీ లేదు, అదే అక్కడే కేటీఆర్ కూడా ఒక కమెంట్ చేశారు. అటు గురువుకి శిష్యు వంత పాడడానికి వెళ్తున్నాడు, అటు రాహుల్ గాంధీకి నిధులు, చంద్రబాబు నాయుడుకి నీళ్లు, లాస్ట్ కి మిగిలింది తెలంగాణ ప్రజలకి బూడిద తప్ప ఏం మిగిలింది? ఎవరిని అడిగి వెళ్ళారు అసలు? ఎవరిని అడిగి సంతకాలు చేశారని క్వశ్చన్ అన్నారు. ఇప్పుడు మేడం కేటీఆర్ గారికి ఆ యొక్క ఏదైతే ఆ కల్వకుంట్ల కుటుంబానికి ప్రాస అనేది చాలా బాగా ఇటు పెడతారు. రాహుల్ గాంధీ గారికి నిధులు, చంద్రబాబు నాయుడుకి నీళ్ళ. అసలు జగన్ కు మీరు చేసింది ఏది నాయన? జగన్ తెలంగాణ రాష్ట్రాన్ని వద్దు అని చెప్పేసి తీర్మానం చేసినోడు, తెలంగాణ రాష్ట్రం ఇవ్వద్దు అని చెప్పేసి తీర్మానం చేసినోడు, మేము వ్యతిరేకం దానికని చెప్పి తీర్మానం చేసినోడు ఆంధ్ర ప్రాంతానికి ముఖ్యమంత్రి అయితే రెడ్డి తివారి చేసి ప్రగతి భవన్ కు పిలిపించారు. అదే రకంగా తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడిన సిన్నిరెడ్డి రోజా ఎమ్మెల్యేగా ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళి ఆడ ఉన్న చేపల పులుసు తిని అవన్నీ రాయలసీమ రతనాల సీమ చేస్తామని చెప్పేసి అని చెప్పిన మహానుభావులు ఎవరమ్మా? ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిందే వైఎస్ఆర్సీపీ. దాన్ని ఇంటికి పిలిపించుకొని మీరు మంచి భోజనం పెట్టేసి ఒప్పందం చేసుకొని మనం తుపాకుల గూడె నుంచి మొత్తం నీళ్లు తీసి గోదావరి ఎప్పటి నుంచో ఇదే నిందలు, ఇవే విమర్శలు వస్తున్నాయా? రాయలసీమ, రత్నాల సీమ, అటు రొయ్యల పులుసు ఇవన్నీ కంటిన్యూ చెప్పిందే చెప్తున్నారు. కానీ నేను అడిగిన దానికి కాంగ్రెస్ ఒక మాట అంటుంది, చంద్రబాబు నాయుడు నుంచి ఒక మాట వస్తుంది. ఎందుకు తీరొక్కరు ఎవరికొకరు ఎవరిది వాళ్ళు మేము చేస్తామంటారు, మీరేమో అసలు చర్చ కాలేదంటున్నారు. సరే ఒకసారి క్లారిటీ తీసుకుందాం, మళ్ళీ వస్తాను. సతీష్ గారు, అరవింద్ గారు గుడ్ మార్నింగ్. ఏంటి ఏం చెప్తారు? కేటీఆర్ ఏమో అసలు ఎవరిని అడిగి వెళ్లారు, ఎవరిని అడిగి సంతకాలు చేశారు అని ఒక మాట అయితే అనడం జరిగింది. ఎందుకు అంటే గతంలో మీ పాలనలో మీరు అన్ని అడిగే చేశారా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి కదా. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లి చర్చల్లో పాల్గొన్నప్పుడు ఎవరిని అడిగి వెళ్ళావు, ఎవరిని అడిగి సంతకాలు చేశావన్న క్వశ్చన్ రైజ్ చేశారు. ఇది ఎంత మేరకు సమంజసం? మేడం, ముందుగా మీకు సతీష్ అన్న గారికి గుడ్ మార్నింగ్ మేడం. రేవంత్ రెడ్డి గారి పరిస్థితి అంటే గతంలో ఆయన స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. బనకచెర్ల విషయానికి వచ్చినప్పుడు నేను ఆ మీటింగ్ కి పోను అనేటువంటి విషయాన్ని మీడియాకు లీకులు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఈ 24 గంటల తర్వాత సరిగ్గా ఏం జరిగిందో ఏమైందో మరి ఎవరికి తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఆయనే స్వయంగా అక్కడికి పోయి గురువు అయినటువంటి చంద్రబాబు గారి దగ్గర ఇవాళ తెలంగాణ 6 దశాబ్దాలుగా జరిగినటువంటి అన్యాయం తెలంగాణ ప్రజలకు ఒకవైపు అయితే, ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు కొత్తగా కొలువు తీరినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒకవైపు ఇవాళ తెలంగాణ ప్రయోజనాలను ఇవాళ తాకట్టు పెట్టేటువంటి, ఆంధ్రాకు తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేసింది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలంగాణలో ఉన్నటువంటి బుద్ధిజీవులు, మేధావులు అందరూ కూడా ఇవాళ అవగతం చేసుకున్నారు మేడం. ఇవాళ తెలంగాణకు హక్కుగా రావాల్సినటువంటి నీటిని ఇవాళ సింహ భాగం మన తెలంగాణ రాష్ట్రంలో చేస్తే మన హక్కులని మన పారిశ్రామిక అవసరాలకు, సాగునీటికి, తాగునీటి అవసరాలకు ఇవ్వకుండా మనం అనుకున్నాం 24 గంటలతో పాటు 24 గంటలు వారం రోజులు నీళ్లు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన మనం చేస్తా ఉంటే ఇవాళ మన వాటా తేల్చకుండా ఎట్లా నీళ్లు విడుస్తారు అనేటువంటి విషయాన్ని కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించింది, ఇప్పుడు కూడా తప్పకుండా ప్రశ్నిస్తుంది మేడం. అంటే మీరు ప్రశ్నిస్తామంటున్నారు. సరే, మరి ఏదైతే గతంలో కేసీఆర్ రాయలసీమని రతనాల సీమగా చేస్తామని కామెంట్స్ తెలంగాణ ప్రజలు చెప్పారా మాట? మేడం, ఇవాళ గతంలో రాయలసీమ ఇవాళ ఆంధ్రాకు నీళ్లు ఇవ్వడం, రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు. మన వాటా తేల్చిన తర్వాత మనకు హక్కుగా రావాల్సినటువంటి వాటా అయిపోయిన తర్వాత మనకు అన్ని పారిశ్రామిక వాడలకు, తాగునీటికి, సాగునీటికి నీళ్లు అందిన తర్వాత ఆంధ్రాకో లేదు అనుకుంటే రాయలసీమకు పోవాల్సినటువంటి అవసరం ఉండే మేడం. గతంలో మీరు చూసిండ్రు, వరి ధాన్యం ఉత్పత్తిలో మన రాష్ట్రం 12వ స్థానం ఉంటే తెలంగాణ రాష్ట్రం
ఏర్పడినాక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెంబర్ 1 స్థానంగా తీర్చిదిద్దినటువంటి ఘనత కేసీఆర్ గారిది. అది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అయ్యిన దాన్ని ఆకిట్లా పెడతా ఉన్నాడు, కాందాన్ని కంచాన పెడతా ఉన్నాడు. పాపం ఆయనకు ఇరిగేషన్ అంటే కూడా ఏందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. ఆయనకు ఏం తెలుసు ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు బాగా తెలుసు. కేసీఆర్ గారికి చెరువుల గురించి తెలుసు, కేసీఆర్ గారికి కుంటల గురించి తెలుసు, కేసీఆర్ గారికి ఇవాళ ప్రవేశిస్తున్నటువంటి నీటి టీఎంసీల గురించి తెలుసు. ఆయనకు ఇవాళ దురదృష్టం ఏంది అంటే జై తెలంగాణ అన్నటువంటి వ్యక్తి ఇవాళ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మనందరి దురదృష్టము అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా సరే, ఆ తెలియజేస్తాను. విషయాలన్నీ పక్కన పెట్టినా నేను మీకు ఇందాక ఒక క్వశ్చన్ స్ట్రైట్ గా అడిగాను అరవింద్ గారు. ఏదైతే కేటీఆర్ ఒక కమెంట్ అయితే చేయడం జరిగింది, ఎవరిని అడిగి నువ్వు చర్చకి వెళ్ళావు, ఎవరిని అడిగి సంతకాలు చేసావు, తెలంగాణ ప్రజలను అడిగావా, ఎవరిని అడిగి వెళ్ళావు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డిని అనడం జరిగింది. ఈ కమెంట్స్ కి మీరు ఎలా సమర్థిస్తారని చెప్పేసి నేను అడిగాను. మేడం తప్పకుండా నిజంగా ఆయన ఎవరిని అడిగి పోయిండు బనకచెరుగా విషయానికి వచ్చినప్పుడు నేను పోను అని చెప్పి 48 గంటల ముందర చెప్తాడు. 24 గంటలు గడిచిన తర్వాత అసలు ఏమైందో ఆయనకే తెలియదు. మళ్ళీ పోతాడు, అక్కడ ములాఖాత్ అవుతాడు. ఇక్కడ అపెన్స్ కౌన్సిల్ మీటింగ్ అంటే అది కాదు అని చెప్పి మాట్లాడతాడు. మరి ఇది కమిటీ వేస్తా అని నెల రోజులలో కమిటీ వేసి పూర్తి నివేదికలు తెప్పించుకుంటా అని చెప్పి అంటున్నాడు. ఎవరిని అడిగి నువ్వు అది చేసినావు? దీనికి చట్టభద్రత ఎక్కడ ఉంది? అసెంబ్లీ తీర్మానం చేసిండ్రా, లేకుంటే కేబినెట్ తీర్మానం అయిందా, జనం తీర్మానం అయిందా? ఎట్లా మీరు నెల రోజులలో కమిటీ వేసి ఆ నివేదిక మేము పంపుతాము అనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ సరే, మీరు ఇప్పుడు ఎవరిని అడిగి అని మీరు క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు మీ 9 ఏళ్ల పాలనలో మీరు ఎవరిని అడిగి నిర్ణయాలు తీసుకున్నారు? మీరు ఎవరిని అడిగి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇది అభివృద్ధి ఇది అవుతుంది అని చెప్పేసి మీరు ఏ రకంగా డిసైడ్ చేశారు? ప్రజలను అడిగారా మరి మీరు మీ 9 ఏళ్ల పాలనలో? మేడం 9.5 సంవత్సరాలుగా తెలంగాణ ఇవాళ అన్నం లేని తెలంగాణ నుంచి అన్నపూర్ణ తెలంగాణ రాష్ట్రంగా అవతరించినటువంటి తీరు నేను ఆ పాయింట్ నాకు అర్థమైంది. పంటల దిగుబడి, ఎగుబడి ఇవన్నీ విషయాలు ఓకే, అవన్నీ అందరికి తెలిసింది. నేను అడిగిన పాయింట్ ఏంటి, మీరు ప్రజలను అడిగి తీసుకున్నారా నిర్ణయాలు? ఇవాళ ప్రజల ఆమోదం బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రైతాంగానికి కానివ్వండి, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి వాటా విషయంలో కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీకి ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం ముఖ్యం మేడం. ఆ తర్వాతనే ఇంకెవరైనా ఇంకెక్కడైనా. మేము తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల తర్వాతనే ఇంకా ఎవరి ప్రయోజనమైనా. మేము ఆ రోజు కేసీఆర్ గారు రాయలసీమ కూడా రతనాల సీమ కావాలి అని ఎందుకు అన్నారంటే, మనము ఇవాళ ప్రాంతాలుగా విడిపోయినప్పటికీ కూడా అన్నదమ్ములుగా మనం అందరం కూడా కలిసి ఉండాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆయన మాట్లాడినటువంటి మాట. ఇప్పుడు కూడా మేము ఏమంటా ఉన్నాము అంటే, ఆంధ్రాకు నీళ్లు ఇవ్వడానికి మేము బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుగా మనం సింహ భాగం ఇవాళ గోదావరి తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తది. మనకు అనుకున్నట్లు 24 గంటల పాటు ఇవాళ 24/7 మనకు నీళ్ళు అందించాలి అనేటువంటి ఆలోచన తెలంగాణ చేస్తా ఉంటే, ఇవాళ ఈ ప్రయోజనాలు ఏవి కూడా కాకుండా మీరు ఎట్లా అప్పచెప్తారు అనేటువంటి విషయాన్ని మాత్రమే మేము మాట్లాడినాం కానీ వేరొకటి కాదు. గతంలో కూడా ఇవాళ కేఆర్ఎంపీని ఇవాళ పక్క రాష్ట్రానికి ఆయన అప్పచెప్పినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా పెద్ద విజయంగా భావిస్తా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కాళేశ్వరం సీతారామ ప్రాజెక్టు కట్టినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి లేఖలు రాయలేదా మేడం? ఇవాళ కేంద్రానికి లేఖలు రాసి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆపాలి, సీతారామ ప్రాజెక్టు ఆపాలి అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. లేఖలు రాసినప్పుడు ఇక్కడ ప్రాజెక్టులు ఏం ఆగలే, ఇక్కడ నుంచి రాసినప్పుడు కూడా అక్కడ ఆగవని చెప్పేసి వాళ్ళు అదే కాన్ఫిడెన్స్ తో అంటున్నారు. సరే, మళ్ళీ వస్తాను అరవింద్ గారు, కమ్ బ్యాక్ టు యు ప్లీజ్ వెయిట్. అదే విధంగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. వినోద్ కుమార్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మొన్న ఏదైతే బనకచర్ల ప్రాజెక్ట్ సంబంధించి చర్చలు జరిగాయని చెప్పేసి మాట్లాడడం ఏదైతే జరిగిందో, ఇద్దరు సీఎంలు కూడా భేటీ అవ్వడం జరిగింది.
జలశక్తి శాఖ మంత్రితో కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది. అక్కడ వచ్చేసి బనకచెర్ల ప్రాజెక్టే మెయిన్ అజెండా అయితే అసలు ఆ ప్రాజెక్ట్ గురించి అయితే మేము చర్చకే రామని చెప్పేసి అటు తెలంగాణ నుంచి చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఆ ప్రాజెక్ట్ గురించి అసలు చర్చనే రాలేదు. అసలు దాని గురించి అది కట్టడం అనేదే లేనప్పుడు ఎందుకు అడగడం అన్న క్వశ్చన్స్ కూడా అటు తెలంగాణ నుంచి రైజ్ అయ్యాయి. అందుకే అసలు ఆ ప్రస్తావనే లేదు అని చెప్పేసి అన్నారు. నిన్నటి వరకు అయితే అన్ని విజయాలు సాధించాము, మరమ్మతులు కాలేజ్ శ్రీశైలం మరమ్మతులు కానివ్వండి, ఇలాంటి అన్ని విషయాలకు సంబంధించి కొన్ని గ్రీన్ సిగ్నల్స్ వచ్చాయి. సరే, ఈ విషయాలన్నీ పక్కన పెడితే నిన్న చంద్రబాబు నాయుడు హంద్రీవ దగ్గరకు వచ్చేసి బనకచెర్ల ప్రాజెక్టు కట్టి తిడుతున్నాం, ఏపీకి అది గేమ్ చేంజర్ అని చెప్పేసి ఆయన కమెంట్స్ అంటారు. ఇక్కడ తెలంగాణకు వచ్చేసి అసలు ఆ చర్చ జరగలేదంటే అక్కడనేమో ఆయన ప్రాజెక్టు కడతాం ముందుకెళ్తాం అంటున్నారు. ఎవరికి వాళ్ళకు ఈ రకంగా డిఫరెంట్ సినారియో కనిపిస్తుంది. ఏంటి అసలు దీనిపైన మీ సినారియో ఏంటి? ఎవరు నిజం చెప్తున్నారు? అసలు ఎవరు ప్రజల్ని మభ్యపెడుతున్నారు? చంద్రబాబు నాయుడు మాత్రము తన రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆయన బనకచెర్ల ప్రాజెక్టు చేస్తాను కడతామని చెప్పేసి అన్నాడు. ఆయన చాలా స్పష్టంగా ఈయన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నేను బనకచెర్ల కడతలేమన్నాడు, బనకచెర్ల కట్టనీయమన్నాడు. సో కాబట్టి ఇద్దరు కూడా తమ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే డ్రామాలు ఆడుతున్నారు. వీళ్ళిద్దరు గురు శిష్యులే. సో ఇద్దరు గురు శిష్యులే, ఇద్దరు రెండు కళ్ళ సిద్ధాంతం కలిగిన వాళ్ళే. కాకపోతే సమస్య ఏంటంటే ఇప్పుడు ఒకరి మీద ఒకరు రెచ్చగొట్టడం కాకుండా సమస్య పరిష్కారం అయ్యే దిశగా కేంద్రం జోక్యం చేసుకోవాలి. కేంద్రము సరి అయిన నిర్ణయం చేయకుండా వీళ్ళిద్దరి మధ్యలో ఏదో కొట్లాట తీసుకొచ్చి మేము సైలెంట్ గా ఉంటామంటే నడవదు. ఎందుకంటే కేంద్రమే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇక్కడ కేంద్రము బనకచెర్లను కట్టిస్తుందా లేదా? ఇవాళ కేంద్రము మాట్లాడుతున్న మాటలు ఎక్కడ కూడా స్పష్టత లేదు. కేంద్రము ఇవాళ నీటి పరివాహక ప్రాంతంలో ఇవాళ మన నీటి పరివాహక ప్రాంతం ఎక్కడ వరకైతే తెలంగాణలో ఉందో ఆ నీటి పరివాహక ప్రాంతం ఉన్న దాంట్లో ఖచ్చితంగా మన వాటా అద్భుతంగా మనకు రావాల్సిన వాటా రానియకుండా ఎవరు అడ్డుపడుతున్నారు? దాన్ని తేల్చాల్సింది కేంద్రమా లేకపోతే ఆంధ్రానా? ఆంధ్ర రాష్ట్రం కాదు కదా, తేల్చాల్సింది కేంద్రం కదా. కేంద్ర ప్రభుత్వము ఇవాళ న్యాయ నిపుణులతో చర్చించి ఏ రాష్ట్ర వాటా ఆ రాష్ట్రానికి పోవాలి, నీటి పరివాహక ప్రాంతము దాన్ని బట్టి ఆ పరివాహక ప్రాంతంలో ఎంత దూరం అయితే పరివాహక ప్రాంతంగా ఉందో ఖచ్చితంగా అక్కడి వాటా వాళ్ళకి అంత వాటా ఇవ్వాలి. ఇవాళ అంతర్జాతీయ నీటి ఒప్పందాల ప్రకారం సింధు లోయను మనం ఎందుకు పాకిస్తాన్ కూడా ఇవ్వాలంటున్నాం? పాకిస్తాన్ పరివాహక ప్రాంతంలో అది పారుతున్నది కాబట్టి ఇండియా పరివాహక ప్రాంతంలో కొంతనే పారుతున్నది. అయినా సరే మనం అనకట్ట వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ మరి మన పరివాహక ప్రాంతంలో ఇంత ఇప్పుడు కృష్ణ గాని గోదావరి గాని మన పరివాహక ప్రాంతంలో అద్భుతంగా పరిపాలన వచ్చినప్పుడు మనము దాన్ని ఆపుకొని మన వాటా మనం తెలుసుకోవడానికి, మన న్యాయమైన వాటా మనం తెలుసుకోవడానికి అడ్డపడుతున్న ఆంధ్రాని కట్టడి చేయాల్సింది కేంద్రం. కట్టడి చేయకుండా కేంద్రం రాజకీయాలు చేస్తుంది, కేంద్రం డ్రామాలు ఆడుతున్నది. బీజేపీ ప్రభుత్వము డ్రామాలు ఆడుతూ ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలు కొట్లాడుకునే విధంగా ఎందుకు చూడాలి? ఇవాళ ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, మేమిద్దరం కొట్లాడుకుంటే చూడాలనుకుని కొంతమంది అనుకుంటున్నారు అంటున్నాడు. మరి వాళ్ళ కేంద్రము సైలెంట్ గా ఎందుకున్నదో రేవంత్ రెడ్డి చెప్పట్లేదు ఎందుకు? కానీ నిన్న బండి సంజయ్ రియాక్ట్ అయ్యారండి. వినోద్ గారు బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. రెండు రాష్ట్రాల సీఎంలను కూర్చోబెట్టి చర్చించగలిగిన ఘనత అది బీజేపీకి దక్కుతుందని చెప్పేసి ఆయన కూడా అన్నారు. ఆయన కరెక్టే, బండి సంజయ్ రియాక్ట్ అయ్యిండు. నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు మీటర్లు పెట్టారు, టెలిమీటర్లు పెట్టారు కదా, వాటిని ఆ మీటర్లు ఏవైతే పెట్టారో దాని ప్రకారంగా ఎవరు ఎంత వాడుతున్నారు అనే విషయం తేలుతా అని చెప్పింది కదా. తేలిన తర్వాత ఆ వాటా ప్రకారంగానే ఎవరు ఎంత వాడుతున్నారు అనే దాంట్లో ఖచ్చితంగా ఎవరికి ఎంత వాటా రావాలో కూడా కావాలి కదా. ఎవరు ఎంత వాడుతున్నారు అనే అంశము ఒకటైతే ఎవరి రాష్ట్రంలో ఎన్ని అవసరాలు ఉన్నాయనేది కూడా కావాలి కదా. ఆ పరివాహక ప్రాంతంలో ఎంత నీరు ప్రవహిస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్ కదా. సో ప్రవహిస్తున్న దాని ప్రకారంగా మనకు ఇవాళ రావాల్సిన వాటా ఎపెక్స్ కౌన్సిల్ ఖచ్చితంగా తెలంగాణ ప్రయోజనాలను కాపాడే విధంగానే వాటిని కాపాడే విధంగానే ఉండాలి నిర్ణయాలని చెప్పి కేసీఆర్ దాన్ని ఒప్పుకున్నాడు. కేసీఆర్ మొత్తమే తప్పు చేసిండు, కేసీఆర్ మొత్తమే తాకట్టు పెట్టిండు అని చెప్పడం అనే శుద్ధ అబద్ధం అది. ఇప్పుడు కేసీఆర్ పూర్తిగా తాకట్టు పెట్టిన చరిత్ర లేదు. కేసీఆర్ ఎపెక్స్ కౌన్సిల్ లోని చాలా స్పష్టంగా చెప్పిండు, తెలంగాణ ప్రయోజనాలు మాకు ముఖ్యము, తెలంగాణ వాటా తేల్చి తెలంగాణకు రావాల్సినంతగా రానిచ్చి మిగతా వాటర్ని మేము ఇస్తాము, మేము రాయలసీమను రత్నసీమగా మారడానికి మా వంతు ప్రయత్నం కూడా చేస్తాము, మేము దాన్ని అడ్డుకోము అన్నాడు. అది తప్పెట్లయితుంది? అది తప్ప
ఇవాళ రెండు రాష్ట్ర గతంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకున్నారు, జగన్మోహన్ రెడ్డిని కేసీఆర్, ఈయన ఆయన మాట్లాడుకున్నారు. తప్పేముంది అందులో? ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకోవడం తప్పు కాదు, వీళ్ళు మాట్లాడుకోవడం తప్పు కాదు, పరిష్కారం కావాలి కదా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అన్న ఈ టెలిమెట్రీ యంత్రాలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల యూజ్ ఉందంటారా? లేదంటే ఎందుకంటే ఇప్పుడు పర్టికులర్ గా ఎంత మేర వెళ్తుంది, ఎవరికి ఎంత వాటర్ వెళ్తుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తారు, కానీ అంతకంటే ముందు నుంచే కదా ఇప్పుడు దాదాపు తెలంగాణకి 299 టీఎంసీలు, అటు ఏపీకి ఇంకా 500 పైచిలుక టీఎంసీలు వెళ్తున్నాయని ఒక క్యాలిక్యులేషన్స్ అయితే మనకు ఉన్నాయి కదా ఆల్రెడీ. దీని వల్ల యూజ్ ఉందంటారా పర్టికులర్ గా? ఉన్నదండి. ఇప్పుడు మనకు దోపిడీ జరుగుతుంది, వాటా జరుగుతుంది అనే దాంట్లో శాస్త్రీయబద్ధంగా మనం లెక్కలు చేయాలంటే, నిపుణుల కమిటీ లెక్కలు చేయాలంటే వాడకాన్ని బట్టి ఉంటది కదా, ఎవరు ఎంత వాడుతున్నారు అనే దాన్ని బట్టి ఉంటది కదా. ఇప్పుడు వాడకాన్ని బట్టి నిర్ణయాలు చేయాలి. ఇప్పుడు వాడకం వాళ్ళకి ఎక్కువ ఉన్నది అనుకుందాము, కానీ వాటా ఎవరిది? మన వాటా కదా. మన వాటానికి వెళ్ళి వాళ్ళు వాడుతున్నప్పుడు, వాళ్ళు దోపిడీ చేస్తున్నప్పుడు దాన్ని కట్టడి చేయాల్సింది ఎవరు? కేంద్రం కదా చేయాల్సింది. కేంద్రం కట్టడి చేసి పంచాల్సింది ఎవరు? కేంద్రం కదా. ఖచ్చితంగా నిపుణుల కమిటీలు ఎన్నిసార్లు కూర్చుంటాయి, ఎన్నిసార్లు జ్యుడిషియల్ కమిటీలు వేసిండ్రు. గోదావరి మీద వేశారు, కృష్ణ ట్రిబ్యునల్ వేశారు, గోదావరి కృష్ణ ట్రిబ్యునల్ వేశారు, ఇంకా తేలదా లెక్కలు? ఇప్పుడు కావేరీ జల వివాదాన్ని పరిష్కరించలే గత కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వము. ఇప్పుడు బీజేపీ వచ్చి సేమ్ అదే లింక్ లో కావేరీ ఎట్లయితే పరిష్కారం లేని పరిస్థితి దాకా ఉందో, ఇవాళ కృష్ణా గోదావరి పరిస్థితి కూడా ఆ రకంగానే చేస్తారా మీరు? అంటే మీ ఉత్తర భారతదేశ ప్రయోజనాలకు వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మాకు కొట్టాడ పెట్టిస్తారా? మేము కొట్టాడుకోవాలా? రెండు తెలుగు రాష్ట్రాలు కొట్టాడుకోవాల్సిన అవసరం మాకేంది? మేము ఖచ్చితంగా ఎవరి వాటా వాళ్ళని పంచుకుంటాము. పంచుకోవడానికి నిర్ణయం అనేది చేసినప్పుడు కేంద్రం అనేది కీలకంగా ఉంటుంది కాబట్టి కేంద్రము నిర్ణయించాల్సిన బాధ్యత కేంద్రాన్ని. కేంద్రం ఎట్లా నిర్ణయం చేస్తుంది? కేంద్రము శాస్త్రీయమైన వాటా ప్రకారంగా నిర్ణయం చేస్తుంది. పరివాహక ప్రాంతాన్ని, వాటర్ యూసేజ్ ని, బ్యాక్ వాటర్ ఎంత ఉంది దాన్ని లెక్కలేసి దాన్ని ఎట్లా ప్రయోజనం చేయాలి, ఏ రకమైన ఇప్పుడు కాలువ నిర్మాణం చేయాలి, ఎక్కడ నిర్మాణం చేయాలి, ఎక్కడ నీళ్లు ఆగుతున్నాయి, ఎక్కడ ఆ వాటర్ పోకుండా, బ్యాక్ వాటర్ పోకుండా, వృధా కాకుండా, నీరు సముద్రంలో కలగకుండా ఎక్కడ ఆపాలి, కృష్ణా గోదావరికి సంబంధించిన పరివాహక ప్రాంతాన్ని లెక్కలు చేయాల్సిందంతా కేంద్రం కదా. ఇవాళ రాష్ట్రాలు చెప్తాయి నా వాటా ఇంత అని, కానీ తేల్చాల్సింది ఎవరు? కేంద్రం కదా. సో కేంద్రం అత్యంత కీలక భూమిక పోషించాలి. కేంద్రము ఖచ్చితంగా ఈ వాటాన్ని తేల్చాలి. కేంద్రమే బాధ్యత వహించాలి మొదట, ఎందుకంటే రాష్ట్రాలకు పెద్దన్న పాత్ర వహించాల్సింది కేంద్రము. వాళ్ళు నిర్ణయం చేసి ఇవాళ శాస్త్రీయబద్ధంగా లెక్కలు తెచ్చి తేలాలి నిపుణుల కమిటీ ద్వారా. ఓకే, ఎస్ సతీష్ గారు, సో ఏదైతే ఈ విషయంలో తేల్చాల్సింది కేంద్రమే అన్న విషయం అటు కాంగ్రెస్ కి తెలుసు, అటు ఏపీకి తెలుసు, అందరికి కూడా తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా అటు మీరు మొన్న జరిగిన ఈ భేటీకి సంబంధించి కూడా ఏదైతే ఇంకో వారంలో ఏదైతే ఆల్రెడీ పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి మళ్ళీ కొత్తగా ఒక కమిటీని వేయబోతుంది కేంద్రం. ఆ కేంద్రం పైన మాకు ఒక కమిటీ పైన ఒక నమ్మకం ఉంది, ఇంకా వారంలో అది నియామకం జరిగిపోతుంది, మాకు నమ్మకం ఉందని చెప్పేసి మీరు అన్నారు. సో ఎంత మేర నమ్ముతున్నారు? గత 9 ఏళ్లుగా పై చిలుక అంటే తెలంగాణ అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నుంచి కమిటీలు ఏర్పడుతూనే ఉన్నాయి. ఇంతవరకు దేని నుంచి కూడా ఒక ప్రాపర్ ఒక రిజల్ట్ అయితే ఏది కూడా రాలేదు, తీర్పు కూడా రాలేదు. మరి ఈ వారం రోజుల్లో జరిగే కమిటీ పైన నమ్మకం ఉందా కాంగ్రెస్ గవర్నమెంట్ కి? మేడం మంచి ప్రశ్న వేసిండ్రు. అయితే సాధారణంగా వినాలి. అంటే ఇప్పుడు కృష్ణా నది ఏదైతే పరివాహక ప్రాంతం ఉందో, ఈ పరివాహక ప్రాంతంలో వాస్తవానికి ఏదైతే భూభాగం ఉన్నదో, ఎక్కడైతే వాన చినుకు పడుతుందో ఆ వాన చినుకు ఎక్కడైతే నదిలో కలుస్తుందో ముందు ఆ ప్రాంతానికి ముందు నీళ్లు అందియాలనేది కేంద్ర జలవనరుల యొక్క సిద్ధాంతం. వాస్తవానికి మన తెలంగాణ ప్రాంతము 69% భూభాగం అండి. 69% భూభాగంలో పడ్డ చినుకు పడ్డట్టుగా కృష్ణా నదిలో కలుస్తుంది. ఆ తర్వాత రాయలసీమ 18% అండి. రాయలసీమ ప్రాంతం 18% భూభాగంలో పడ్డ చినుకు పడ్డట్టుగా మన తుంగభద్ర అదే రకంగా కృష్ణాలో కలుస్తుందండి. ఆ తర్వాత ఆంధ్ర ప్రాంతం ఓన్లీ 13%. 13% ఆంధ్ర ప్రాంతం అయితే, అదే రకంగా 18% రాయలసీమ ప్రాంతం అయితే, తెలంగాణ ప్రాంతం 69% అని. అంటే ఈ 69% భాగానికి సంబంధించుకొని మనకు కృష్ణా నదిలో ఉన్న వాటర్లు ఎంత, వాస్తవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకు మన ప్రాంతానికి కేటాయించిన నీటి కేటాయింపులు ఎంత అంటే 811 టీఎంసీ. వాస్తవానికి కృష్ణానది 3 రాష్ట్రాలు పంచుకుంటాయండి. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మన మహారాష్ట్ర, కర్ణాటక, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది కనుక ఇప్పుడు 4 రాష్ట్రాలు అయినాయి. 4 రాష్ట్రాలు అయినప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 811 టీఎంసీల నీళ్లు మనకు క్యాలిక్యులేట్ అయినప్పుడు
మళ్ళీ ఇప్పుడు మన తెలంగాణకు 69% భూభాగం ఉంది కనుక మనకి ఎన్ని టీఎంసీలు నీళ్ళు రావాలి మేడం? 811లో 69 అంటే 70%. అంటే 70% నీటి వాటా అయితే మాత్రం మనకు ఉండాలి కదా. కానీ ఇప్పుడు కృష్ణానదిలో మనం కట్టుకున్న ఒక్క నిమిషం మేడం, మన కృష్ణానదిలో మనం కట్టుకున్న ప్రాజెక్టులు వాస్తవానికి నారాయణపురం డ్యామ్ అయిపోయిన తర్వాత, కర్ణాటక నారాయణపురం అయిపోయిన తర్వాత మనం కట్టుకున్న జూరాల ఒకటి, జూరాల తర్వాత ఉన్నది శ్రీశైలమే, శ్రీశైలం తర్వాత ఉన్నది నాగార్జున సాగర్. అంటే ఇక్కడికి మనకి ఎక్కడున్నాయి మేడం? ఆల్రెడీ పాత కట్టి కొత్తగా వచ్చిన తర్వాత కట్టిందే జూరాల. అయితే మీరు అంటున్నారు ఒకటి సతీష్ గారు, మీరు ఏదైతే ఇప్పుడు అంతా చెప్పారో ఇది అందరికి తెలిసిందే. అండ్ ఓకే, ఈ నాలెడ్జ్ ఉండడం కూడా మంచిదే. కానీ ఈ నాలెడ్జ్ కనీసం ఇరిగేషన్ శాఖకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డికి కనీసం ఆ మాత్రం కూడా నాలెడ్జ్ లేదు. అందుకే కదా కృష్ణ రివర్ ఏదైతే కేఆర్ఎంకి సంబంధించి యాజమాన్యం ఏపీకి వెళ్తుంటే చూసారని చెప్పేసి. అంటే మీరు కృష్ణా బోర్డులో తెలంగాణకు రావాల్సిన వాటాకు సంబంధించి మీరు బలంగా ఏమైనా వాదించారంటే ఏది లేదన్నది. మీరు ఇక్కడ నా వాదనను కొంచెం బ్రేక్ చేసి మేడం, ఏమంటున్నా కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. సరే, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు పూర్తిగా నీళ్ళ నిపుణులు, వాళ్ళు మొత్తం టీఎంసీలు వాళ్ళకే తెలుసు, లేకపోతే క్యాచ్మెంట్ ఏరియా వాళ్ళకే తెలుసు, క్యూసెక్లు వాళ్ళకే తెలుసు, ఎవరికి తెలియదు. ఒక్క నిమిషం మేడం. అయితే ఇక్కడ నిజానికి చెప్తున్నాను మేడం, ఎంత దోపిడీ చేసిండు కేసీఆర్ గారు అంటే, ఎంత దౌర్భాగ్యం తెలంగాణకు అన్యాయం చేసిందంటే కృష్ణానదిలో మొట్టమొదట 2015లో 299 టీఎంసీలకు ఒప్పుకొని సంతకం పెట్టిన ఆయన ఇదే కేసీఆర్ గారు. ఎందుకొరకు? నీళ్ళ ఉద్యమం చేసిన ఆయన నీళ్లు మాకు 299 జాలని చెప్పేసి సంతకం పెట్టించింది మేడం. అదే రకంగా ఆంధ్రాకు 512 టీఎంసీలను ఒప్పుకొని వచ్చారు మేడం. ఆ తర్వాత జగన్ గారితో మీటింగ్ అయిన తర్వాత జరిగిన గొప్ప అన్యాయం ఏందో తెలుసా మేడం? ఎంత పెద్ద అన్యాయం జరిగిందో తెలుసా? కృష్ణానదిలో శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు నిండక ముందే, ఆ రిజర్వాయర్ నిండక ముందే సంగమేశ్వరం దగ్గర రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి, అసలు వాస్తవానికి అది నిండక ముందే, వరద నీళ్లు వచ్చి నిండక ముందే పైనే ఇప్పుడు మనం ఏదైతే ఐకాన్ బ్రిడ్జ్ అని సోమశిల అంటున్నామో అటువైపు సంగమేశ్వరం ఉంటుంది మేడం. సంగమేశ్వరం దగ్గర రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టి రోజు 3-4 టీఎంసీల నీళ్లను నిండక ముందే తీసుకొని పోయే కార్యక్రమం ఆల్రెడీ అయిపోయింది. అది ఆయన జగన్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా చేసిండ్రు. ఆ ప్రాజెక్ట్ చేసింది కూడా మన యొక్క మెగా కృష్ణారెడ్డి. అదే రకంగా పోతిరెడ్డిపాడు అనేది, వాస్తవానికి పోతిరెడ్డిపాడు అనేది తెలుగు గంగ కోసం, మద్రాసు కోసం ఎన్టీ రామారావు గారు తాగడం కోసం, తాగనీళ్లు అందించడం కోసం ఏర్పాటు చేసిన ఆ యొక్క రివర్స్ లూయిస్ ఏదైతే ఉన్నాయో, ఆ యొక్క 4 సెక్టర్లు ఉంటే ఆ 4 సెక్టర్లను బద్దలు కొట్టి 10 సెక్టర్లు చేసి పెద్ద పొక్క చేసి మొత్తం కృష్ణానది నదినే మొత్తం పోతిరెడ్డిపాడు నుంచి సతీష్ గారు మీరు చెప్పింది మాకు అర్థమైంది, కానీ మేము అడిగిన దానికి మీ సమాధానం రాలే. తెలంగాణకి అన్యాయం జరిగిందని మీరు అంటున్నారు, చేసింది కదా. ఓకే, ఆ విషయం మీరు ఒప్పుకుంటున్నారు కదా. అలాంటప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడు మొన్న కృష్ణా వాటర్ కి సంబంధించి కృష్ణా బోర్డులో మీరెందుకు బలంగా మీ వాదన వినిపించలేదు? తెలంగాణకు రావాల్సిన వాటా గురించి మీరెందుకు చర్చించలేదు? వేరే అంశాల గురించి చర్చించారు కానీ తెలంగాణ వాటాకు సంబంధించి ఎందుకు మాట్లాడలేదు మరి? మేడం ఇక్కడ ఏంటండి, మనకు నేను ముందే చెప్పాను, మన క్యాచ్మెంట్ ఏరియా ఇప్పుడు ఆ కమిటీ వేసింది అందుకొరకే కదా మేడం. గోదావరి జలాలు, కృష్ణానది జలాలు ఏవైతే ఉన్నాయో ఈ క్యాచ్మెంట్ ఏరియాకు వాటాలు దక్కినాయా దక్కలేదా, వీటిని ప్రాజెక్టు నిర్మాణం చేసుకోవడానికి ఆస్కారాలు ఉన్నాయా లేవా, వీటన్నిటి అసలు వరద ఎంత వస్తుంది, 811 టీఎంసీలలో ఆంధ్ర ఎంత వాడుకుంటుంది, తెలంగాణ ఎంత వాడుతుంది, తెలంగాణలో ప్రాజెక్టులు వాస్తవానికి కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ మేడం అసలు నీటి కేటాయింపులు లేవు మేడం దానికి. అదే రకంగా ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి మేడం, దానికి నీటి కేటాయింపులు లేవు మేడం. కనుక వీటన్నిటిని మనకు దక్కాలంటే ఖచ్చితంగా ఈ యొక్క అపెక్స్ ఇప్పుడు కేంద్ర కమిటీ వేసింది కదా, ఈ కమిటీలో తేలుతుందనే నమ్మకం మాకుంది. గోదావరిలో నీళ్లు వాటా మనకి ఎంత వస్తుంది, అదే కృష్ణాలో మనకి ఎంత వాటా వస్తుంది. అదే రకంగా బనకచెర్ల అనేది వాస్తవానికి రాయలసీమ ప్రాంతంలో ఉంటుంది బనకచెర్ల, అది పోతిరెడ్డిపాడు నుంచి తీసుకొని పోయే కార్యక్రమం అది. అయితే ఈ రోజు ఇక్కడ ఉన్న గోదావరి తీసుకొని పోయి నాగార్జున సాగర్ నుంచి తీసుకుపోయి శ్రీశైలంలో తీసుకుపోయి అక్కడ పోతిరెడ్డిపాడు నుంచి తీసుకుపోవాలనే ఒక పెద్ద కుట్రకు గతంలో కేసీఆర్, అదే రకంగా జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద కుట్ర మేడం ఇది. బనకచెర్ల అంశం కూడా జరుగుతుంది మేడం. చెప్పండి అరవింద్ గారు, ఏంటి తెలంగాణకి మెయిన్ సెంటిమెంటే వాటర్ సెంటిమెంట్ తోనే తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఏర్పరచుకున్నాం అందరు కలిసి. ఈరోజు అంత నీళ్లకు సంబంధించి ఇంత అన్యాయం చేసిందే కేసీఆర్ అన్న కమెంట్లకు ఏం చెప్తారు?
ముమ్మాటికి తప్పు మేడం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయ్యిందాన్ని ఆకిట్లా పెడుతుంది, కాందాన్ని కంచాన పెడుతుంది. ఏది అడుగుతుందో ఒక్కటి కూడా నిజం చెప్పరాలు. ఎందుకు నిజం చెప్పరు అని అంటే వాళ్లకు అబద్ధాలే పునాదులు. సంగమేశ్వరం కాడికి పోదాం పా అరవింద్. వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక సంగమేశ్వరం కాడికి పోదాం పా అరవింద్. మొత్తం మాట్లాడినప్పుడు నేను విన్నాను. మేము అయిన దానికి ఆకిట్లా కాని దానికి కంచట్లా అనే డైలాగు అది మన కొడుకిస్తుంది అరవింద్. ఆ కంచంలో ఫుల్ సీజన్ వచ్చిండ్రు మనోళ్ళు పోయి, మన పెద్ద మనుషులు పోయి ఆ యొక్క సంగమేశ్వరం ప్రాజెక్టు రివర్స్ వాటర్ పూర్తిగా రిజర్వాయర్ నిండక ముందే నీళ్లు దాటించుకొని పోతున్నారు అరవింద్. ఇప్పుడు సంగమేశ్వరం కాడ పోయి చూద్దాం పని. పోతిరెడ్డిపాడు ఆల్రెడీ షట్టర్లు ఎత్తేసిర్రు. ఇప్పుడు ఎంత దౌర్భాగ్యం, కృష్ణా అనేది నదినే మొత్తం రాయలసీమకు తరలిచ్చిర్రు మన పెద్ద మనుషులు అరవింద్. అది తెలుసుకోండి ప్లీజ్ దయచేసి. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యం అనుకుంటే తెలంగాణకు హక్కుగా రావాల్సినటువంటి ప్రాజెక్టుల గురించి, నీటి వాటా గురించి ఏ రోజు కూడా నోరు మెదపనటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ మీరు గమనిస్తే గనక మీరు ఆంధ్ర ఎడిషన్లు తీయండి మేడం. మొన్న జరిగినటువంటి ఆంధ్ర ఎడిషన్లు నిన్నటి రోజున తీయండి. మీరు సాక్షి తీయండి, ఆంధ్రజ్యోతి తీయండి, తర్వాత ఈనాడు తీయండి. ఫస్ట్ ఎజెండా బనక చంద్ర అని చెప్పి మాట్లాడిండ్రు. ఎజెండా నెంబర్ 1 బనక చంద్ర అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో ఇంకొక రకంగా మాట్లాడతాడు. ఎట్లాగూ ఇవాళ వాళ్ళకు ఒక ఏమంటారు ఒక సైక్యత ఉంది కాబట్టి ఎట్లాగూ ఏది చెప్పినా చెల్తది అనేటువంటి ఆలోచన లోపల వాళ్ళు వివరిస్తా ఉన్నారు. ఇక్కడ ఈయన కూడా అదే పద్ధతిలో వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది మేడం. ఇవాళ ఆదిత్యనాథ్ దాస్ గారిని పెట్టుకోవడం అంటే గతంలో నీళ్లు తెలంగాణకు రావద్దు అని చెప్పి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని, తెలంగాణకు కరువు కాటకాలను రావాలి అని చెప్పి ఆలోచన చేసినటువంటి ఆదిత్యనాథ్ దాస్ గారిని ఇవాళ నీటి పారుదల శాఖ కమిషనర్ గా పెట్టుకోవడం అంటేనే ఇవాళ అర్థమవుతా ఉన్నది రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ నీటి గురించి, తెలంగాణ ఇరిగేషన్ గురించి ఆయనకున్నటువంటి ప్రేమ. ఇంకొకటి మేడం, కేఆర్ఎంబిని తీసుకుపోయి ఏమో ఆంధ్రకప్ప చెప్తాడు. దాన్ని పెద్ద విజయంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది. ఇవాళ మన రాష్ట్రానికి న్యాయబద్ధంగా సింహభాగంగా ఇందాక పెద్దలు ప్రొఫెసర్ గారు చెప్పిండ్రు, వినోద్ అన్న గారు చెప్పిండ్రు, చాలా స్పష్టంగా పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి ఇవాళ బీజేపీ పార్టీ నోరు మెతపాలే, వాళ్ళు మాట్లాడాలి. ఎల్లయ్యనో పుల్లయ్యనో మాట్లాడితే దీనికి ఒక అది ఉండదు, ప్రామాణికం ఉండదు అనేటువంటి విషయాన్ని ఇందాక ప్రొఫెసర్ వినోద్ గారు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కేంద్రం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది గనక మేము ఎట్లా ఆడితే అట్లా అవుతుంది అనేటువంటి ఆలోచన లోపల వివరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో దాన్ని యావత్ తెలంగాణ సమాజం మొత్తం కూడా దాన్ని నిలదీస్తా ఉన్నది. ఒకటి మీరు అరవింద్ గారు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు గట్టిగా అడగట్లేదు కేఆర్ఎంబి తీసుకెళ్లి అటు ఏపీకి ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. సరే, గత 10 ఏళ్లలో మీరెందుకు ఏదైతే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు నుంచి పూర్తిగా తెలంగాణ వాటిని మీరెందుకు తీసుకురాలేకపోయారు? అంటే మీకు నిజంగానే అంత చిత్తశుద్ధి ఉంటే మీరే ట్రై చేయొచ్చు కదా. అసలు ఆ అవకాశం కాంగ్రెస్ గవర్నమెంట్ చేతిలో ఎందుకు పెట్టారు? అండ్ మీరు ఇప్పుడు ఇంత గట్టిగా అడగాల్సిన అవసరం కూడా ఉండేది కాదు కదా. ఇవాళ మీరు అన్నట్టు 100% ఆ రోజు మేము కేఆర్ఎంబికి సంబంధించి కేఆర్ఎంబి కానివ్వండి, లేదు అనుకుంటే గోదావరికి సంబంధించినటువంటి 2 ఆఫీసులు కూడా తెలంగాణలోనే ఉండేటువంటి పరిస్థితి ఉంది. దానికి కేసీఆర్ గారు వీరోచిత పోరాటం చేసి నిజంగా కేసీఆర్ గారికి వాక్శుద్ధి, చిత్తశుద్ధి, కార్యశుద్ధి ఉంది కాబట్టి తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం కేసీఆర్ గారికి కాబట్టి ఆయన అనేక పోరాటాలు చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి న్యాయబద్ధంగా వాటాని ఫస్ట్ తేల్చిన తర్వాతనే ఇంకో దగ్గరికి. సరే, ఇవాళ వృధాగా పోతున్నటువంటి నీళ్ళని మనం వాడుకున్న తర్వాత కదా ఇంకొకరికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ 30 రోజులలో కమిటీ చేస్తారు అనేటువంటి విషయాన్ని ఇవాళ చెప్తా ఉన్నారు.
దీనికి 30 రోజులలో కమిటీ చేసి 31వ రోజు ఇవాళ గోదావరిని ఆంధ్రాకు తరలించడమా రేవంత్ రెడ్డి గారి ఉద్దేశము అనేటువంటి విషయాన్ని కూడా ఇవాళ తెలంగాణ కమిటీ చేయలేదు. కమిటీ చేయడానికి 20 రోజులు పడుతుంది అన్నారు. ఆ కమిటీ విచారణ చేస్తుంది, ఏం చెప్తుంది? అంత 30 రోజుల తర్వాత నివేదిక ఇవ్వాలి అని చెప్పారు. కమిటీ వేయడానికి 30 రోజులు, విచారణ చేయడానికి ఇంకెన్ని రోజులు? అప్పుడు ఇంకెన్ని రోజులకు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారు? బనకచెర్లను కట్టనిచ్చే ప్రసక్తే లేదండి. ఇది గుర్తుపెట్టుకోండి. మేడం, తెలంగాణలో ఇవాళ కరువు తాండవిల్లాడుతుంది మేడం. ఇవాళ కప్పడాలాట ఆడుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు లేక కన్నెపల్లి పంప్ ఒకటి చేస్తే ఇవాళ తెలంగాణ గోదావరి నీళ్లతో తెలంగాణ దాదాపుగా నీళ్లు తాగునీరు సాగునీరు వచ్చేటువంటి అవకాశం ఉన్నా కూడా ఎందుకు నీళ్లు ఇస్తలేదు ఈ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ మాట్లాడుకుంటున్నారు. తెలంగాణలో కరువు ఏర్పడినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ గుప్పిచ్చి బోరు దుంకుతుంటే ఒకటన్నం మడి సిక్కగా వాడతలేదు మేడం. ఇవాళ సేతానం ఏడుందిరా తెలంగాణ, సేలన్ని బీలాయరా అనేటువంటి పరిస్థితి తెలంగాణలో దాపురించింది మేడం. దానికి ఎవరు కారణము అంటే తప్పకుండా ఇవాళ కాలం తెచ్చిన కరువు కాదు మేడం, కాంగ్రెస్ తెచ్చిన కరువు అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇవాళ కప్పటల్లాట ఆడుకుంటున్నారు. తెలంగాణ గ్రామాల లోపల నీళ్లు రావాలి, ఇవాళ వర్షాలు కురవాలి అని చెప్పి కప్పటల్లాట ఆడుతున్నటువంటి దుస్థితి తెలంగాణకు నెలకొన్నది. అంటే మనకు ఇవాళ ఈ పుణ్యాత్ముడు ముఖ్యమంత్రి అయినందుకే అంత గొప్పగా తెలంగాణ ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఓకే, ఎస్ వినోద్ గారు ఏం చెప్తారు? అటు తెలంగాణకి అన్యాయం చేసిందే అటు బీఆర్ఎస్, అంటే బీఆర్ఎస్ ఏమో అసలు ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ప్రజలకు చేతిలో మిగులుస్తుంది బూడిద తప్ప అన్యాయం చేస్తుందే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటారు. అటు బీజేపీ వచ్చేసి ఇద్దరి మధ్య పంచాయతీ తెగ్గొడుతుందే, మేము పెద్దన్న పాత్ర మేము పోషిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఎవరికి వాళ్ళు క్రెడిట్ వాళ్ళ ఖాతాల్లో వేసుకుంటున్నారు. కానీ అసలు నిజంగానే తెలంగాణకు రావాల్సిన వాటాలకు సంబంధించి ఆయా పార్టీలకు చిత్తశుద్ధి ఉందనుకోవచ్చా? ఆయా పార్టీల చిత్తశుద్ధి పక్కన పడేస్తే అసలు కేంద్రం అనేది నిజానికి బీజేపీ చిత్తశుద్ధి లేదు. ఫస్ట్ బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈ సమస్య ఈజీగా పరిష్కారం అవుతుంది. ఎందుకంటే ఇవాళ కమిటీల పేరుతో కాలయాపన చేయడం అనే దానికంటే కూడా ఆల్రెడీ ఇప్పటికే అనేక తీర్పులు ఉన్నాయి. కృష్ణా వాటర్ బోర్డు కానీ, గోదావరి వాటర్ బోర్డు కానీ, దాని మీద ట్రిబ్యునల్స్ కానీ గతంలో అనేక సూచనలు చేసినాయి, కమిటీలు ఇచ్చినాయి, రిపోర్ట్స్ ఇచ్చినాయి. మళ్ళా కొత్తగా కమిటీలు వేయాల్సిన అవసరం లేదు నన్ను అడిగితే. కాకపోతే సరే వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళు వేశారు. కానీ నేనేమంటానంటే నీటి వినియోగానికి సంబంధించి ఇలా కొత్తగా రాష్ట్ర ప్రభుత్వము ఎప్పుడైతే శ్రీకృష్ణ కమిటీ వేసిందో, శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్స్ ఇచ్చింది. శ్రీకృష్ణ కమిటీ రాష్ట్ర విభజన జరిగితే ఒకవేళ రాయల తెలంగాణ వస్తే ఏ రకమైన నీటి పంపిణీ జరగాలి, రాయల తెలంగాణ లేకుండా రాయలసీమ లేకుండా తెలంగాణ ఏర్పడితే ఏ రకంగా నీటి పంపిణీ జరగాలి, ఏ రకంగా వనరుల పంపిణీ జరగాలి అనే విషయాన్ని ఆల్రెడీ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. అది అప్పుడు ఎవరు దాన్ని ఆమోదించారు? కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలియదా తెలంగాణ ఇచ్చిన తర్వాత నీటి పంపకాలు చేయాలని? మరి తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉంది కదా. తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, కానీ అంతకుముందు శ్రీకృష్ణ కమిటీ ఆమోదించినప్పుడు ఉంది కదా. తర్వాత బీజేపీ 11 ఏళ్ళ అధికారంలో ఉంది కదా. ఏదైతే వాళ్ళ విభజన హామీల ప్రకారంగా ఇంత నీటి వాటర్ రావాలని చెప్పి చట్టంలోనే ఉంది కదా. మరి ఆ నీటి వాటర్ని ఎందుకు పంచలేదు ఇంతవరకు? 11 ఏళ్ళుగా ఎందుకు పంచలేదు? ఎందుకు వీళ్ళు ఏదో పంచాలని చెప్పి డిమాండ్ చేయలేదు బీఆర్ఎస్? ఎందుకు బీఆర్ఎస్ అన్ని విషయాలలో ఓటేసింది బీజేపీకి? బీజేపీకి రైతు చట్టాల విషయంలో ఓటేసింది, బీజేపీకి జీఎస్టీ విషయంలో ఓటేసింది, చాలా విషయాలలో అరే రాష్ట్ర ప్రయోజనాలు ముందు తేల్చండి అని బీజేపీ మీద యుద్ధం ఎందుకు చేయలేదు? చేయకపోగా వాళ్ళతో కలిసి ఉన్నారు. మళ్ళీ కలిసి ఉండి తర్వాత మళ్ళీ ఎందుకు విడిపోయినరు? మీరు ఏ ప్రయోజనాలు వాళ్ళ వల్ల మీరు పొందినరు? మీరు బీజేపీతో పొందిన లాభం ఏంది? 11 ఏళ్లలో మీరు దాదాపు 9.5 సంవత్సరాలు ఉన్నారు కదా. 9.5 సంవత్సరాలు మీరు ఉన్నప్పుడు తెలంగాణకు రావాల్సిన వాటాలలో మీరు బీజేపీ మీద నిలదీసి ఎందుకు యుద్ధం చేయలేదు? బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేశారు? మరి అది కూడా బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేయాలి కదా. సో బీఆర్ఎస్ పార్టీ కూడా కొన్ని తప్పులు చేసింది కాబట్టి ప్రజలు దాన్ని శిక్షించారు. ఇవాళ ఆ తప్పులు కాంగ్రెస్ పార్టీ చేయడానికి లేదు. చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా కర్రగాలుతారు, వాత పెడతారు. ఇవాళ ఆయన ఆల్రెడీ జై తెలంగాణ అంటలేడు. ఎప్పుడు కూడా
కనీసం ఆయన సమైక్యవాది మొదటి నుండి. ఎవరు? చంద్రబాబు సమైక్యవాదే, చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి సమైక్యవాది. ఈ ఇద్దరు సమైక్యవాదులు ఇవాళ తెలంగాణకు ద్రోహం చేస్తారంటే ఊరుకునే ప్రశ్నే లేదు. తెలంగాణ ఎవరు ద్రోహం చేయట్లేదు గాలన్నా అనా ఎవరు ద్రోహం చేయట్లేదు. రేవంత్ రెడ్డి అసలు చేయడు. చేస్తే ఊరుకునే ప్రశ్నే లేదంటే నా తెలంగాణలో కాంగ్రెస్ వీళ్ళు ఆల్రెడీ గతంలో దొంగతనం చేసారు గాలన్నా. కాంగ్రెస్ అవుతుంది. ఇప్పుడు ఒక మాట చెప్తా, ఇక్కడ వినోదన్న, వాస్తవానికి దొంగలే దొంగ నడిచినట్టుగా అసలు ఈ నీటి దొంగలు ఆల్రెడీ నీళ్ళను మొత్తం రాయలసీమకు ఆల్రెడీ హక్కుభుక్తంగా జగన్ ఉన్నప్పుడే అప్పచెప్పిన సతీష్ గారు, ఇందాక మీరు పాయింట్ అర్థం చేసుకోలేదు. వినోద్ గారు చెప్పింది ఆ 10 ఏళ్ల కంటే ముందు ప్రభుత్వంలో ఎవరున్నారు? కాంగ్రెసే కదా. అప్పుడు మీరెందుకు చేయలేదు? ఇప్పుడు బీఆర్ఎస్ పైన మాట్లాడుతున్నారని ఆయన క్లియర్ గా చెప్పారు. విభజన చట్టాన్ని అమలు చేయాల్సింది ఎవరు? సతీష్ భాయ్ ఫస్ట్ ఆమోదించింది కదా. విభజన చట్టాన్ని అమలు చేయాల్సినది ఎవరికి అంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ అధికారంలో లేదు. తెలంగాణ రాష్ట్రంలో లేదు, దేశంలో లేదు. ఆ తర్వాత 10 సంవత్సరాల అధికారంలో బీజేపీ దాన్ని పక్కన పడేసింది. ఆమోదించింది ఎవరు? సతీష్ గారు, మీరు పాయింట్ దాటేస్తున్నారు. ఆమోదించింది ఎవరు అసలు? ఆమోదించింది మీరు. ఆ చట్టం తెచ్చింది మీరు. దాన్ని అమలు చేయమని బీజేపీ ఎందుకు పోరాటం చేయలేదు? మీరు ఎందుకు కాంగ్రెస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీ రేవంత్ రెడ్డి ఎక్కడ అడిగిండు? మీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే ప్రగతి భవన్ లో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారు కూర్చొని మాట్లాడింది ఏంటి? ఈ యొక్క పంపకాలే. తెలంగాణ రాష్ట్రం విభజన జరిగినప్పుడు ఈ పంపకాలే ఆఫీసులు వీటన్నిటి గురించి చర్చ జరిగిందే. అప్పుడు లేదు. వినోద్ గారు ఇక్కడ వినండి. వాస్తవానికి జగన్ గారిని పిలుచుకొని మాట్లాడిందో నీళ్ళు ఎట్లా దూసుకుపోతారో బాబు, అక్కడ నాకేం కమిషన్లు ఇస్తామని చెప్పేసి అని మాట్లాడుకున్నారు కేసీఆర్ జగన్ గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అదే మన రేవంత్ రెడ్డి గారు కూర్చొని మాట్లాడేది ఏంది? మన యొక్క విభజన చట్టంలో ఉన్న వాటిని పరిష్కారం కోసం కూర్చోవడం జరిగింది. అదే రకంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర కూర్చోవడం జరిగింది. నిన్న జరిగింది కూడా అదే. మన కృష్ణా నదిలో ఈ యొక్క జల వివాదము, గోదావరి నదిలో జల వివాదాలు, వీటిని పరిష్కారం చేసుకోవాలి ఖచ్చితంగా. మీరు అనవసరంగా బనకచెర్ల కడతామంటే మేము వద్దంటాము, కానీ ఆ చర్చ అనేది జరగలేదు. కమిటీ వేసిండ్రు. ఆ కమిటీ బనకచెర్ల మీద ఉండొచ్చు, కృష్ణా నది మీద ఉండొచ్చు, గోదావరి జల మీద, వీటి 2 నదుల మీద సంబంధించుకొని కమిటీ వేసిండ్రు. వెయిట్ అండ్ సీ కమిటీ రిపోర్ట్ ఏమొస్తుంది ముందే హరీష్ రావు చెప్తాడు. వాళ్ళకే వస్తుంది అనుకూలంగానే. ఈయన కళ్ళగంటారా? ఈయన కలవడిందా? ఈయన కళ్ళ అంటుంటారు కదా ఎట్లా దోసుకొని తినాలని చెప్పేసి అని. కనుక కమిటీ రిపోర్ట్ రాని, కమిటీ రిపోర్ట్ రాని, ఏం జరుగుతుందో చూద్దాం. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీని ప్రజలు శిక్షిస్తారు. తెలంగాణకు అన్యాయం చేస్తుందా, న్యాయం చేస్తుందా? వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. ఏం చెప్తారు వినోద్ గారు? ఇప్పుడు ఏదైతే ప్రాజెక్ట్ సంబంధించి రాష్ట్ర రాజకీయాలు చేస్తున్నారు అనుకోవచ్చా? అది రాజకీయాలు ఖచ్చితంగా చేస్తున్నారు. కానీ నేనేమంటున్నానంటే నిపుణుల కమిటీ కాబట్టి దానికి కొంత విశ్వాసం ఇద్దాం. ఎందుకంటే నిపుణుల కమిటీ ఎప్పుడు కూడా తప్పొప్పులు చేయదు. ఒక పార్టీకి అనుకూలంగానో ఒక పార్టీకి వ్యతిరేకంగా చేయదు. కాబట్టి నిపుణుల కమిటీ కాబట్టి నిపుణుల కమిటీ ఖచ్చితంగా ఇంతకుముందు సతీష్ గారు చెప్పినట్టుగా 69% మనము తెలంగాణలో పారుతున్న నదీ పరివాహక ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి కృష్ణ అయినా గోదావరి అయినా ఇవాళ తెలంగాణకు కనుక అన్యాయం జరిగితే, మన నీటి పంపకాలు అన్యాయం జరిగితే తెలంగాణ ప్రజలు ఊరుకోరు. ఒక చిన్న డౌట్, ఇప్పుడు 69% మన తెలంగాణకు సంబంధించి ల్యాండ్ ఆక్యుపేషన్ ఉంది, అక్కడ ఏపీకి సంబంధించి 18% ఉంది. ఇప్పుడు ఆ పర్సెంటేజ్ ని అది ఏపీ ఒప్పుకుంటుందా? పాసిబిలిటీస్ ఉన్నాయా? ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే ఇవాళ బీజేపీ రేపు తెలంగాణలో మేము అధికారంలోకి వస్తామని చెప్పి కలలు కంటున్నప్పుడు తెలంగాణకు ద్రోహం చేస్తే బీజేపీ అధికారంలోకి వస్తుందా? ఒకవేళ బీజేపీ రేపు ఆంధ్రాకే టోటల్ గా సపోర్ట్ చేస్తే తెలంగాణలో బీజేపీని అసలు ఒక్క సీట్ అయినా గెలవనిస్తారా తెలంగాణ ప్రజలు? ఒప్పుకుంటారా తెలంగాణ ప్రజలు? ఖచ్చితంగా నేనేమంటున్నానంటే బీజేపీ ఖచ్చితంగా ఇవాళ తెలంగాణకు న్యాయం చేసే పరిస్థితి రావాల్సిందే. తెలంగాణకు బీజేపీ న్యాయం చేయకపోతే బీజేపీ అడ్రస్ ఉండదు. రెండవది, నెక్స్ట్ ఎలక్షన్ లో నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అంటున్న రేవంత్ రెడ్డి తెలంగాణకు ద్రోహం చేస్తే తెలంగాణలో ఊరుకుంటారా? రేవంత్ రెడ్డిని రానిస్తారా? మళ్ళా రానిస్తారా? సరే, రేవంత్ రెడ్డిని గెలవనిస్తారా? రేవంత్ రెడ్డి పోటీ చేస్తే రేవంత్ రెడ్డి డిపాజిట్ గల్లంతే పరిస్థితి క్రియేట్ చేస్తారు ప్రజలు. ఖచ్చితంగా ఆ పరిస్థితిలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. తెలంగాణ ఉద్యమం ఉంది. కాబట్టి అంత ఈజీగా వాళ్ళు మొత్తం ఏదో
చంద్రబాబుకు అనుకూలంగా రిపోర్ట్ ఇస్తారు అయిపోతుంది అని చెప్పేసి అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఖచ్చితంగా అది నిపుణుల కమిటీ ఒక పార్టీకి అనుకూలంగానో ఒక పార్టీకి వ్యతిరేకంగానో ఇస్తే ఖచ్చితంగా నిపుణుల కమిటీ అనబడదు, అది రాజకీయ కమిటీ అనబడుతుంది. కాబట్టి టెలిమెట్రీకి ఇప్పుడు దాంట్లో నీటి వాడకం అనే దాన్ని బేస్ చేసుకొని ఆ నీటి పరివాహక ప్రాంతాన్ని బేస్ చేసుకొని వేస్ట్ అవుతున్న వృధా అవుతున్న నీటిని బేస్ చేసుకొని ఏం చేయాలి పరిష్కారం మధ్య మార్గంగా అని చెప్పేసి నిపుణుల కమిటీ చెప్పాలి, ఖచ్చితంగా చెప్తుందని నేను అనుకుంటున్నా. రెండు రాష్ట్రాలకు కూడా న్యాయం చేస్తుందని అనుకుంటున్నాను నేను. అరవింద్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు ఏదైతే కమిటీ 30 రోజుల్లో ఏర్పడుతుంది, ఆ కమిటీకి సంబంధించి మాకు పూర్తి నమ్మకం ఉందని అటు కాంగ్రెస్ అంటుంది. ఆ నమ్మకం మీకుందా? ఎస్, ఐ థింక్ అరవింద్ గారు వెళ్ళినట్టున్నారు. ఎస్, సతీష్ గారు ఏం చెప్తారు? ఆ కమిటీ పైన మీకు నమ్మకం ఉందా? మేడం ఒక్క మాట నమ్మకం ఉంది మేడం. ఎందుకొరకు అంటే ఇప్పుడు వినోద్ గారు చెప్పినట్టుగా అది నిపుణుల కమిటీ. నీటి వాటాలు నీటిలు ఎక్కడ తరలిపోతున్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఇప్పుడు వాస్తవానికి ఆంధ్ర ప్రాంతానికి ఎక్కువ వస్తున్నాయి నీళ్లు. ఇప్పుడు వాళ్ళు వాడుతున్నది కూడా వాళ్ళు, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఆ భూభాగం అంతా కూడా బాగా వరి వండుతుంది, మంచి సారవంతమైన భూములు ఉన్నాయనే ఉద్దేశంతోనే అక్కడ అటుపక్క బాగా పెట్టారంటే ఈ రోజు నాగార్జున సాగర్ వాటరే కానీ అదే రకంగా శ్రీశైలం అనేది విద్యుత్ కోసం ఏర్పాటు చేసిన ప్రాజెక్టు తెలుగుగంగ పేరుతో ఏదైతే ఉంటుందో దాన్ని తాగనీక నీళ్ళు ఇస్తే మద్రాసుకు దాని పూర్తిగా వ్యవసాయం కింద కూడా తీసేసుకుంటూ, అదే రకంగా మనకు లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ అన్నారు, మనదేమో ఇప్పటికి కంప్లీట్ కాలేదు. ఆ స్వరంగం తోడుతుంటే నిధులు కేటాయించకుండా అది మొన్ననే పోయినసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నిధులు కేటాయించకపోవడం వలన అంతా మొత్తం లోపల వాటర్ అంతా జామ్ అయిపోయి అది పనులు స్టార్ట్ చేసే వరకు కూలిపోయాయి. ఇటువంటి పరిస్థితి వచ్చాయి. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరిలో కడితే 3 సంవత్సరాల కట్టిని అది ముచ్చటగా పుట్టుకున్న. సరే, ఈ కమిటీ పైన మీకు నమ్మకం ఉందని మీరు అంటున్నారు. ఇందాక అరవింద్ గారు ఒక కామెంట్ అయితే చేశారు, కేఆర్ఎంబీ తీసుకెళ్లి ఏపీకి ఇచ్చేసారు, కృష్ణా వాటర్ సంబంధించి ఏం తెలుస్తారు అని చెప్పేసి అన్నారు. నేనేమంటున్నా, ఖచ్చితంగా ఆ కమిటీ రిపోర్ట్ అనేది తెలంగాణ ప్రజలకు అదే రకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమానంగా మన ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా ఉంటుందో ఆ క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం పరివాహక ప్రాంత ప్రకారం ఖచ్చితంగా నీటి కేటాయింపులు అనేటివి జరుగుతాయి. ప్రాజెక్టు నిర్మాణం ఎట్లా చేసుకోవాలని చెప్పేసి అని ప్రభుత్వాలు ఆలోచన చేస్తాయి. తెలంగాణకు ఏ కేసంతా కూడా 1% అన్యాయం జరిగిన మాత్రం కాంగ్రెస్ పార్టీ మాత్రం ఊరుకోదు, రేవంత్ రెడ్డి అసలు ఊరుకోవడం చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఓకే, ఎస్, వినోద్ గారు మీ ఫైనల్ కమెంట్స్. ఫైనల్ కామెంట్ ఒకటే అమ్మా, ఇప్పుడు నేనేమంటానంటే ఒకప్పటిలాగా లేదు సిస్టమ్. ఇప్పుడంతా కూడా సోషల్ మీడియా వచ్చిన తర్వాత టోటల్ గా ఏం జరుగుతుంది, ఎవరేం చేస్తున్నారు అనే విషయాల మీద చాలా స్పష్టంగా డే బై డే క్షణంగా చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి ఇవాళ కమిటీలు, నిపుణుల కమిటీలు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఈ క్యాచ్మెంట్ ఏరియాను బట్టి నిర్ణయం తీసుకోవాలి తప్ప వాళ్ళు కేంద్ర ప్రభుత్వము వీళ్ళకి అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వమనో లేకపోతే వీళ్ళకి అనుకూలమైన రిపోర్ట్ ఇవ్వమని ఒకవేళ కనుక ఇన్ఫ్లుయెన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా అది నిపుణుల కమిటీ కాకుండా రాజకీయ కమిటీగా మారుతుంది. కాబట్టి నేనేమంటున్నానంటే చంద్రబాబు నాయుడు రేపు ఇక్కడ ఎట్లయితే అక్కడ కూటమి అధికారంలో ఉన్నట్టుగా ఇక్కడ కూడా ఆయన మళ్ళా బాగా వేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. సో కాబట్టి రేపు బీజేపీ అండ్ మళ్ళీ టీడీపీ అండ్ ఆయన పేరు జనసేన కూటమి తెలంగాణలో కూడా వాళ్ళ అధికారంలోకి రావాలంటే, అంటే వాళ్ళ కూటమి తిరిగి ఇక్కడ మళ్ళీ పుంజుకోవాలంటే, రేపు అక్కడ జరిగిన పరిణామాలు ఇక్కడ జరగాలంటే ఖచ్చితంగా ఈ ప్రాంతానికి కూడా న్యాయం జరగాల అనేది ఆయన కోరుకోవాలి. కాబట్టి ఈ రెండు ప్రాంతాల సిద్ధాంతం మొదటి నుండి ఆయనకు ఉన్నది కాబట్టి ఆ రెండు కళ్ళ సిద్ధాంతాన్ని ప్రకారంగా మరి రెండు కళ్ళలో ఒక కన్ను పోగొడతారా, ఇంకో కన్ను కాపాడుతారా అంటే రెండు కళ్ళు కాపాడుకుంటేనే మనిషి ఉంటది. కాబట్టి ఆయన రెండు ప్రాంతాలకు న్యాయం చేసే దిశగానే రేపు ఆలోచన చేయాలి. ఆ రకంగా కమిటీ ముందుట ఆయన నిర్ణయాలు తీసుకునేటట్టుగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. అలాగే రేవంత్ రెడ్డి కూడా రేపు రెండవసారి అధికారంలోకి నేను వస్తా అని చెప్పేసి కలలు కంటున్నాడు. కాబట్టి ఆయన రెండవసారి అధికారంలోకి రావాలంటే కూడా ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు న్యాయం చేసే దిశగానే కమిటీ నిర్ణయం ఉంటే తప్ప ఆయన ముందుకు పోలేడు, ఒక అడుగు కూడా ముందుకు పోలేడు. కాబట్టి ఈ ఇద్దరికి కూడా ఒక రకంగా అది జీవన్మరణ సమస్యనే, ఇద్దరికి అస్తిత్వ సమస్యనే. కాబట్టి ఈ ఇద్దరు కూడా వాళ్ళ రాజకీయ అవసరాలు అయితే కూడా ఖచ్చితంగా రేపు నిపుణుల కమిటీ న్యాయబద్ధంగా తీసుకునే విధంగానే వివరించే అవకాశాలు అయితే ఉన్నాయి.
రైట్ అండి, థ్యాంక్ యూ అండి వినోద్ గారు, అదేవిధంగా సతీష్ గారు అండ్ అరవింద్ గారు, థ్యాంక్ యూ అండి. సో మొత్తమే తెలంగాణలో ఈ బనకచర్ల ప్రాజెక్ట్ అంశం ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో అప్పటి నుంచి రచ్చ కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత సీఎంల భేటీ తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా వేడి మరింత రాజుకుంటుంది. ఏది పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో వానలు బీభత్సంగా పడుతున్నప్పటికీ రాజకీయ వేడి మాత్రం అంతకంటే మించిన స్థాయిలో కనిపిస్తుంది. చూద్దాం ఈ బనకచర్ల ప్రాజెక్ట్ సంబంధించి ఇంకా ఎంతవరకు ఈ రచ్చ వెళ్తుందో.